నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ మరొకసారి దాడులు చేసిందనమాట. ప్రస్తుతం నిన్న మనం చూసుకుంటే అమెరికా ఇరాన్ మీద దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతీకార దాడులలో భాగంగా ఇరాన్ వచ్చేసి ఇజ్రాయిల్ మీద నిన్న దాడి చేసింది. అలాగే ఈరోజు ప్రతీకార దాడుల్లో భాగంగా కువైట్ దేశం పైన దాడులు చేసినట్లయితే కువైట్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. కువైట్ దేశంలోకి ప్రవేశించిన క్షిపణులు మరియు అలాగే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, మీకు వినపడే ఏవైనా పేలుళ్ళు ఈ అడ్డుకోవడం వల్లే సంభవిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ సైన్యం ప్రకటించింది. ప్రజలందరూ భద్రతా సూచనలను పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంది. యథావిధిగా అయితే విమానాలు తిరుగుతూ ఉన్నాయి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు తెల్లవారుజామున మనం చూసుకుంటే ఇరాన్ నుంచి కొన్ని డ్రోన్లు మరియు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో కువైట్ను లక్ష్యం చేసుకొని దాడి చేయడం జరిగిందనమాట. ఆ దాడిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. కువైట్కు అమెరికా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కాకుండా యూకే నుంచి వచ్చిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే ఆ యొక్క మిసైళ్లు డ్రోన్లను గాల్లోనే పేల్చివేయడం వల్ల మీకు పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించి ఉంటే అవి కేవలం కువైట్ సైన్యం డ్రోన్లు మరియు మిసైళ్లను ఆకాశంలో పేల్చివేయడం వల్ల వచ్చినవే అని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్ సైన్యం విజయవంతంగా వాటిని కూల్చివేసింది. 24 గంటలు అప్రమత్తంగా ఉంది. అలాగే 24/7 కువైట్ సరిహద్దుల వద్ద పనిచేస్తూ ఉన్నట్లయితే కువైట్ సైన్యం ప్రకటించింది. ఒకవేళ మీకు ఈ యొక్క మిసైళ్లు కానీ లేకపోతే డ్రోన్లు కానీ సైరన్ల శబ్దం వినిపించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికైతే ఎవరు భయపడవలసిన అవసరం లేదు. శాంతి ఒప్పందం ఈ రోజు రేపు అంటూ ఉన్నారు, కానీ ఎప్పుడు కుదురుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉన్నామన్నమాట. మళ్ళీ యొక్క యుద్ధం తిరిగి స్టార్ట్ అవ్వకూడదని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.